హాయ్ అండి, శ్రీమాత్రే నమః. అప్పుడే నవరాత్రుల్లో 5వ రోజుకి మనం వచ్చేసామండి. ఇంకా మహా అయితే ఇంకొక 5 రోజులో ఎంత ఉందండి. ఈసారి గురువారం దాకా 9 రోజులు సరిపోద్ది. గురువారం నైట్ కూడా మనకి 9వ నైట్ అవ్వాలి కాబట్టి, శుక్రవారం అమ్మవారిని తీయకూడదు కాబట్టి, శనివారం నాడు కొన్ని ఇంకా పూజలు ఉంటే అవి కూడా చేసుకొని అప్పుడు శనివారం అమ్మని తీస్తామండి. ఇంకా మీలో ఇంకెవరైనా రావాల్సిన వాళ్ళు ఉంటే శుక్రవారం వరకు కూడా మనకు కుంకుమ పూజకి అవకాశం ఉందండి. శనివారం నాడు ఇంకా కుంకుమ పూజ జరగదు. రావాలి అనుకున్న వాళ్ళు ఇప్పటికైనా సరే రండి ప్లీజ్ అండి. ఇంకా 5-6 రోజులు జరుగుద్ది. మీలో ఒక్కరు వచ్చినా నాకు చాలా హ్యాపీ. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. చూసారుగా జనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నారు తప్ప ఏమాత్రం తగ్గట్లేదు. ఇగో తిని మా ఫ్రెండే, కానీ ఇన్స్టాల్లో యూట్యూబ్లో నా వీడియోలు చూసి ఒక్కరోజైనా నేను వస్తానని చెప్పి తను వచ్చింది. నాకైతే చాలా సంతోషం అనిపించిందండి. ఎందుకంటే మనం వచ్చేదే అమ్మ కోసం, ఇంకా మనుషుల కోసం కాదండి. అమ్మవారి దర్శనం చేసుకొని చక్కగా అక్కడ పెట్టిన ప్రసాదం తిని ఇంటికి వచ్చిన రోజున మీరు ప్రశాంతంగా ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను. నేను 2 పూటలు వెళ్తున్నాను. 2 రోజుల నుంచి 2 పూటలు వెళ్తున్నానండి, పొద్దున సాయంత్రం కూడా. ఎందుకంటే సాయంత్రం కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వస్తున్నా. ఏదో కళ్యాణం హోమాలు, శనివారం నాడేమో వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగింది. ఈ ఆదివారం ఏమో సూర్య భగవానుడి కళ్యాణం జరిగిందండి. లాస్ట్లో ఆ క్లిప్ కూడా వస్తుంది చూడండి. నేను వెళ్ళాను, కాకపోతే ఆ దేవుని వరకే నేను వీడియో తీశాను. ఎందుకంటే అంత బాగా చేస్తున్నారండి. ప్రతిరోజు కూడా జంటలో చక్కగా అక్కడ హోమానికి 516 రూపాయలు కట్టి హోమం చేయించుకుంటున్నారు, కళ్యాణం చేయించుకుంటున్నారు. మీలో ఎవరైనా అలా చేయించుకోండి. యూట్యూబ్లో కామెంట్ పెట్టారండి బంద్రా అని. అవునండి బంద్రే. మనం కుంకుమ పూజ చేసిందంతా కూడా అమ్మవారి ఎదురుగుండా శ్రీచక్రం మీద వేస్తున్నారు చూడండి. ఇది 9వ కోటి కుంకుమార్చన ఎందుకంటే ఆల్రెడీ ఆ శ్రీచక్రానికి 8 కోట్లు కుంకుమార్చన అయిపోయిందంటండి. ఇది 9వ కోటి కుంకుమార్చన. మనకు ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇలాంటి అవకాశం రాదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎవరైనా ఒక్కరు వచ్చినా నేను సంతోషంగా ఉంటానండి. పొద్దున్న సాయంత్రం ఏదో ఒక టైంలో ఒక్కసారైనా వచ్చి అమ్మని దర్శనం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.